హలో, నమస్తేనండి. ఈరోజు నేను మా తోటలో పూచిన బ్రహ్మకమలం గురించి మీకు చెప్తానండి. బ్రహ్మకమలం మొక్క నేను కనీసం 4 సంవత్సరాల క్రితము మా ఆడబిడ్డ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ కుక్కట్పల్లిలో కొనుక్కొచ్చిన మొక్క కొనుక్కొచ్చి పెట్టాను. కొంచెం నీడ పట్టున పెట్టాలంటే అలాగే పెట్టాను. బాగా విస్తరిస్తూ ఉంది. దాంతో ఆకులు కోసి మరిన్ని మొక్కలు కూడా చేసి నేను ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వటం కూడా జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఎదురు చూశాను మా ఇంట్లో బ్రహ్మకమలం పూస్తుందని, కానీ ఇక నాకు రాలేదన్నమాట. సరే ఎప్పుడో వస్తుందిలే అని ఊరుకున్నాను. సడన్గా నేను తోటను చూస్తూ ఉంటే 3 మొగ్గలు కనిపించాయి. అది చాలా ఆనందంగా ఉండి మా కజిన్తో పంచుకున్నాను. వస్తుందిలే, ఇంకా 20 రోజులన్నా పట్టుద్ది, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పింది. తర్వాత 2వ రోజు వెళ్తే ఒకటి పింక్గా వచ్చింది, 2 బ్రౌన్గా కనిపించినాయి. పింక్గా వచ్చిన మొగ్గ రాలిపోయింది. మరి అయ్యో ఇది కూడా రాలిపోతుంది భయం వేసింది. కానీ రోజు చూద్దామంటే వర్షాలు పడుతున్నాయి. మా ఇంటి పైన అన్నమాట 2 స్టోర్స్ ఎక్కాలన్నమాట. అందుకని నేను జాగ్రత్తనేమో అని వెళ్ళకుండా ఒక 3 రోజుల తర్వాత వెళ్ళాను. అంటే 23 రోజుల తర్వాత వెళ్తే ఒకటి పూసేసింది. నిన్నటి పూసేసి అది ముచ్చిపోయింది. ఇక లాభం లేదని ఇక మా డ్రైవర్ కొంచెం పెద్దవాడే అయినప్పటికీ సహాయం తీసుకొని మెల్లిగా చిన్నగా ఆ మొక్కని కిందకు దించుకొని మా ఇంటి ఎదురుగా అనమాట ఫస్ట్ ఎదురుగా పెట్టుకున్నాము. అయితే అక్కడ షెల్ఫ్ ఉంది, చెప్పులు ఉన్నాయన్నమాట. నాకు ఆలోచనే రాలేదు, అందుకనే చెప్పులు పక్కన ఉందండి. దానిపైన మనీ ప్లాంట్ మొక్కలు ఉన్నాయి, బాగా విపరీతంగా పెరిగినాయి. ఇక వీడియో షూటింగ్ తీయటం జరిగింది. సుమారు 1 గంట 9:30, 10కి కొంచెం విచ్చుకొని సూచనలు కనిపించాయి. ఇవాళ ఎలాగైనా అది పూర్తిగా విచ్చుకుంటుందనేసి ఇక దాన్ని చూడటం స్టార్ట్ చేసి మేము వీడియో తీయటం జరిగింది. 1 గంటకి మొత్తం విప్పుకున్నానమాట. అది చాలా ఆనందంగా ఉంది. చక్కటి మంచి ఫ్రేగ్రెన్స్ అనమాట, చక్కని సువాసన. ఎంత తెల్లగా అంటే శ్వేత అంటే అదేనేమో, దాంతో మనం పోల్చాలేమో తెల్లగా అంటే అన్నట్టు అనిపించింది. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఇవాళ ఇంకో మొగ్గ కూడా వచ్చింది, దానికి చూడాలి మరి. అయితే మీరు కూడా ఎవరైనా అలాగా ఎదురు చూస్తూ ఉన్నారైతే తప్పకుండా పూస్తుంది. పాజిటివ్గా ఉండి వాటి కేర్ తీసుకోండి. నమస్తే.